ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. ఈనాడు జూన్ 26 ప్రపంచ మత్తు పదార్థాల వినియోగ వ్యతిరేక దినంగా మన ఐక్యరాజ్య సమితి గుర్తించబడింది. ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రజలు మత్తు పదార్థాలకు బానిసలై వాళ్ళ యొక్క కుటుంబాలను నాశనం చేస్తూ వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు. మరి ఆ మత్తు పదార్థాలు గంజాయి, పెత్తడ్రిన్, బ్రౌన్ షుగరు, ఎల్ఎస్డి అనే రకరకాల పేర్లతో ఈ మత్తు పదార్థాలు యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. మా కాలేజీ గేటుకి వెనక ముందు వైపునే ఒక గంజాయి అమ్మేటువంటి షాప్ ఉంటే వాళ్ళతో దెబ్బలాడే షాప్ తీయించేసి మా ఈశాన్య గేట్ కాలేజీ ఈశాన్య గేట్ అని అటువైపు మార్చడం జరిగింది. మరి తెలిసి తెలియని వయసులో ఈ మత్తు పానీయాలకి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత సర్వనాశనం అవుతున్నారు. మరి యువతను చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కళాశాల ప్రిన్సిపాల్ గా మరియు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా నేను మా పిల్లలకి మా ఎన్ఎస్ఎస్ సహాయంతో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అయిన కాశీ విశ్వనాథం, బుల్లిప్రసాద్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సహాయంతో అన్ని రకాల చైతన్య కార్యక్రమాలను మేము కండక్ట్ చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ సమాజానికి మా వంతు సహాయం చేస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా కళాశాలలో నుండి ఈ మాదక ద్రవ్యానికి వ్యతిరేకంగా, మత్తు పానీయాల వినియోగానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ ఊరేగింపుగా ప్రజలను చైతన్యవంతులు చేసి ఈ ఉప్పాడ బస్ స్టాండ్ లో మానవహారంగా ఏర్పడి మా యొక్క ఆలోచనని మాదక ద్రవ్యాల వినియోగంలో వినియోగించకుండా ప్రజలను ఎలా చైతన్యవంతం చేయాలో మా ఆలోచనను తెలియజేశాము. దీనికి సహకరించిన ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అనండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.